ఈ మాటలు గమనించండి. వారు కూడి ఉన్న చోట వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండింది. మూడవ వచనం కూడా చూడండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలా దివ్యమైన అనుభవం ఇది. మనం ఇందులో నుంచి దేవుని వాక్య వచనాల్లో నుంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. చదవబడిన లేఖన వాక్య భాగాల్ని ప్రభు తన ఆత్మ ద్వారా మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈరోజు మనం ధ్యానం చేయటానికి మొదటిగా అది పెంతికోస్తు దినాన్న జరిగింది అని మనం తెలుసుకున్నాం కదా. ఆ పెంతికోస్తు పండగను గురించిన, డేట్ గురించిన, నెలలను గురించిన వివరాల్ని యూదుల క్యాలెండర్లో ఎలా ఉంటాయి అనే సత్యాల్ని మనం నేర్చుకున్నాం, రైట్. దాని తర్వాత ఆ పండుగ తర్వాత ఆ పండగకు వచ్చినటువంటి ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అని కూడా మనం నేర్చుకున్నాం కదా. చాలామంది చక్కగా వాట్సాప్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలను పెట్టారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారంట? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, తర్వాత కిందకు వస్తే అరబ్బులు, తర్వాత యూదులు, నార్త్ వైపు నుంచి కప్పదోకీయులు, బితునియా వారు, ఆ తర్వాత క్రేతు వారు, మరి ఇటువైపుకి వస్తే గలతీయులు, పృగియా, ఆ తర్వాత మెసొపొటేమియా, మరి రోమా, ఆ తర్వాత క్రేతు, ఆ తర్వాత ఇథియోపియా లేకపోతే కురేని, లిబియా, మరి అక్కడి నుంచి లాస్ట్లో ఏం చెప్పాడు? అరబ్బులు. ఈ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా యెరూషలేములో దేవుని సన్నిధికి వాళ్ళు చేరి వచ్చారు. ఇక్కడ ఉంటుంది చూడండి, యెరూషలేము పట్టణము ఇక్కడే ఉంటుంది. ఎన్గెది నగరం, ఇదిగోండి ఈ ఏరియాలో యెరూషలేము ఉంటుంది. యెరూషలేము పట్టణానికి వాళ్ళందరూ కూడి వచ్చారు. ఇది బెత్లెహేము పైన యెరూషలేము పట్టణం ఉంటుంది. ఇక్కడికి చేరి వచ్చారు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వివిధ స్థలాల నుంచి వచ్చినటువంటి దేవుని పిల్లలైన యూదులు, వీళ్ళకి క్రైస్తవ్యం తెలీదు, యేసుక్రీస్తు ప్రభువారంటే అసలు తెలీదు. మాత్రమే కాకుండా యూదుల యొక్క సిద్ధాంతాల్ని, యూదుల యొక్క ఆలోచన ధోరణితో నింపబడిన వ్యక్తులు వీళ్ళు కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, క్రీస్తు ప్రభు వారిని తెలిసిన వాళ్ళు కాదు. యేసయ్య అంటే ఎవరో వాళ్ళకి అసలు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వ్యతిరేకించే ప్రజలు, ఆయన దేవుని కుమారుడని ఎందుకు చెప్తున్నాడని సిలువ వేయటానికి పూనుకున్న ప్రజలు, ఇగో ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళంతా ఈ ఏరియాస్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ చేరి యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఈ యెరూషలేము పట్టణానికి వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ కూడి ఉండగా ఇదిగో ఈ సంఘటన జరిగింది. ఏం సంఘటన జరిగిందంటే, ప్రభు పునరుద్ధానుడైపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ పెంతెకోస్తు పండగ రోజున 50వ రోజున బలమైన గాలి వంటి ధ్వని ప్రభు శిష్యులు కూర్చున్న 120 మంది కూర్చున్నటువంటి మేడగదిలో బలమైన గాలి, ఆ గాలి వీస్తున్నటువంటి ధ్వని వచ్చాయి. ఏంటి ఇంత బలంగా గాలి వీసింది? ఏంటి ఇంత బలంగా ఈ ధ్వని వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అని ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ మేడగదిలోకి వచ్చారు. వచ్చి చూడగానే అగ్ని లాంటి నాలుకల రూపం విభజించబడి ఒక్కొక్కరి తలల మీద వ్రాలటం చూశారు. చూసినప్పుడు
ఈ 120 మందిలో అందరూ ఈ వేరు స్థలాల నుంచి కూడి వచ్చారు. చూడండి, మనం చెప్పుకున్నామే ఇప్పుడు, వేరు స్థలాల నుంచి కూడి వచ్చిన యూదులైనటువంటి వీళ్ళ భాషలో ఈ లోకల్గా ఉన్నటువంటి ప్రభు శిష్యులైన వారు 120 మంది, స్త్రీలు పురుషులు కలిపి 120 మంది, వీళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి యూదుల భాషలో, వాళ్ళ భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మనం చెప్పుకున్నాం కదా, ఒకవేళ రాజస్థాన్ నుంచి తెలుగోళ్ళు వచ్చారనుకోండి, గుజరాత్ నుంచి తెలుగోళ్ళు వచ్చారనుకోండి, ఒరిస్సా నుంచి తెలుగోళ్ళు వచ్చారనుకో, వాళ్ళు తెలుగోళ్ళే కానీ చాలా ఊర్లు వెళ్ళిపోయారు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం భాష మాట్లాడతారు? రాజస్థాన్లో ఉండేది తెలుగోళ్ళే అయినా రాజస్థానే మాట్లాడుకుంటారు కదా. కానీ మన ఆంధ్ర వచ్చినప్పుడు వచ్చిరాని తెలుగు మాట్లాడతారు, కొంచెం వచ్చిరాని తెలుగు మాట్లాడతారు. అట్లా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారనుకోండి. కానీ ఇప్పుడు నేను రాజస్థాన్ ఎప్పుడు పోలా, సాగర్ రాజస్థాన్ ఎప్పుడు పోలా, లేకపోతే గుజరాత్ ఎప్పుడు పోలా, లేకపోతే ఒరిస్సా ఎప్పుడు పోలా, వాళ్ళ భాష మనకి రాదు. ఇక్కడ ఉంటున్నా, నేను గుంటూరులోనే పుట్టి పెరిగా. కానీ ఇప్పుడు నేను ఆ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి తెలుగు వాళ్ళతో వాళ్ళ రాజస్థాన్ భాషలో, రాగిణి భాషలో నేను మాట్లాడుతున్నా. ఎలా ఉంటుంది ఆ సంభాషణ? ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటున్నారు, అరే ఈయన ఎప్పుడు మన రాష్ట్రానికి రాలేదు, రాజస్థాన్కి రాలేదు, కానీ ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు. గుజరాత్లో పక్కనున్న ఒక సహోదరుడు లేచి గుజరాతీలో మాట్లాడుతున్నాడు పలకటంలా. మాట్లాడటం అంటే ఏదో ఒక వర్డ్, ఒక పదం ఇంకొక పదం పలకటం కాదు, మాట్లాడుతున్నాడు. అంటే స్పష్టంగా ఒక భాష అన్ని పదాలతో కలిపినటువంటి సంభాషణ చేస్తున్నాడు. రాజస్థాన్లో, గుజరాత్లో అలా చేస్తే ఎలా ఉంటుంది? అలా ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి యూదుల యొక్క భాషలో లోకల్గా ఉన్న యెరూషలేము పట్టణంలో ఉన్న యూదులు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుండేటప్పటికీ ఏంటి వింత, మన భాష ఎప్పుడు నేర్చుకున్నారు వీళ్ళు? గాలి రావటం ఏంటి, ధ్వని వినిపించటం ఏంటి, అగ్ని కురవటం ఏంటి, నాలుకల్లాగా వీళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద వ్రాలటం ఏంటి, వీళ్ళేమో భాషలలో దేవుని గూర్చి వాక్యాలు చెప్పటం ఏంటి? ఇదొక పెద్ద అద్భుతమైన ఆశ్చర్యమైన వింత. అవును, అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క ప్రారంభం ఇలాగా ప్రారంభమైంది. ఏంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది? వీళ్ళు భాష మాట్లాడటం ఏంటి, ఈ అగ్ని కురవటం ఏంటి, ఇవన్నీ కురవటం ఏంటి? ఈ విధానాన్ని, ఇక్కడ జరిగినటువంటి దైవాత్మ యొక్క ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోవటానికి యెహెజ్కేలు గ్రంథం 35, 36, 37, ఆ తర్వాత యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చదవాలి అని చెప్పుకున్నాం. చాలామంది రాలేకపోయారు, వచ్చిన వాళ్ళు చదివారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చదవకపోయినా నేను ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు మీరు తప్పకుండా అర్థం చేసుకోగలరని నేను నమ్ముతున్నాను. అక్కడ భక్తుడైనటువంటి యెహెజ్కేలు చెప్తున్న మాటలైనా, యోవేలు గ్రంథంలో భక్తుడైన యోవేలు భక్తుడు చెప్తున్నటువంటి మాటలైనా మనం అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన భాషలో ఆ మాటలుంటాయి. సేయూరు పర్వతమా అంటాడు. ఇప్పుడు ఆ సేయూరు పర్వతానికి, ఇశ్రాయేలు పర్వతానికి ఒక వాదన జరుగుతున్నట్టుగా, ఒక సంభాషణ జరుగుతున్నట్టుగా, లేకపోతే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 35వ అధ్యాయంలో మనకు కనిపించింది. చూడండి, మీకు అవగాహన కల్పించడానికి ఆ మాటలు ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం. 35:1 చదవండి అన్న ప్లీజ్. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనాన్ని అన్న చదువుతున్నారు. చదవండి అన్న. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, సేయూరు పర్వతం వైపు నీ ముఖము తిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా,
సేయూరు పర్వతమా, దేవుడు అంటున్నాడు, సేయూరు పర్వతమా నేను నీకు విరోధిని అంటున్నాడు. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను చేస్తాను అని సేయూరు పర్వతంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇప్పుడు చూడండి 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం. మరియు నరపుత్రుడా, ఇదెవరితోనంటండి? నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచించుము. 4వ వచనం 36:4. కాగా ఇశ్రాయేలు పర్వతములారా యెహోవా మాట ఆలకించుడి. శేషించిన అన్యజనులకు దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ ఏమనగా సంతుష్ట హృదయులై దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దానిని స్వాధీనపరుచుకొనిన ఏదోమీయులందరిని బట్టి నా రోష అగ్నితో యథార్థముగా మాట ఇచ్చినాను. చాలన్నా, మీరు అది చదువుకుంటూ పోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా పెద్ద సెంటెన్స్ వాక్య వచ్చిన నాన్న చదివాడు. ఇప్పుడు ఇందులో మనం అర్థం చేసుకునేది ఏంటి? చాలా స్లోగా, నెమ్మదిగా, దీర్ఘంగా మనం చదవాలా అర్థం చేసుకోవటానికి. ఇదిగో చూడండి, ఇశ్రాయేలు దేశం ఎలా ఉంటుంది? ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంటుంది? ఎస్, థ్యాంక్ యూ బాబు. ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంటుంది? ఇదిగోండి, ఈ వ్యూ అంతా ఇశ్రాయేల్ దేశం. ఇదిగోండి ఇక్కడ కనాను అని రాశాడు కదా, ఈ కనాను దేశం ఇలా ఉంటుంది. ఇదంతా ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి ఇక్కడ చూడండి, సౌత్ వైపు కింద భాగంలో అమాలేక్, ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో చెప్తాను చూడండి. అమాలేకు, AMALEకి, అమాలేకీలు ఇక్కడ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ అమాలేకీలకి పక్కనే ఎదోమీయులు ఇక్కడ ఉంటారు అనమాట అన్న. ఒకవేళ ఇది మనం భారతదేశం మ్యాప్ అనుకుంటే, ఇదిగోండి ఇక్కడ ఈ కుడి వైపున క్రింద భాగంలో సౌత్ వైపు ఎదోము, ఇదిగోండి ఎదోము దేశం. ఇక్కడ మోయాబు దేశం. ఇక్కడ ఫిలిస్తీయులు ఇక్కడ ఉంటారు. అంటే మీరు గమనిస్తే ఇశ్రాయేలీలకి ఇక్కడ అమాలేకీలు, ఆ తర్వాత ఇక్కడ ఎదోమీలు, ఇక్కడ మోయాబీలు, ఇక్కడ అమ్మోనీలు. ఇశ్రాయేల్ దేశం చుట్టూ శత్రువులే అనా, చూస్తున్నారు కదా. ఇక్కడ అమ్మోనీలు, ఇక్కడ అమ్మోరీలు పైన ఉంటారు. అమ్మోరు రాజైన ఓగు, అమ్మోరు ఇక్కడ పైన ఉంటాడు అనమాట. అంటే పైనేమో అమ్మోరీలు, కిందేమో అమ్మోనీలు, ఇక్కడేమో మోయాబీలు, ఇక్కడేమో ఎదోమీలు, ఇక్కడేమో అమాలేకీలు, ఇక్కడేమో ఫిలిస్తీయులు. ఈ లోపల కనాను, ఇదంతా కనాను దేశం అంటారు. ఇది సురోఫెనికేయా అంటే ఫినేకేయా ఏరియా అంటే లెబనాన్ ఏరియా. మొత్తానికి ఈ నార్త్ వైపుది ఇప్పుడు మనం టచ్ చేయక్కర్లేదండి. ఈ సౌత్ వైపులో ఉన్న ఈ ఏరియాలో ఇదిగోండి ఎదోము దేశం. ఈ ఎదోము దేశానికి చాలా శక్తి ఎక్కువ. ఏమండి, ఈ దేశాల మధ్యలో ఉండే మాటలు, ఇప్పుడు మీ దేశం గొప్ప, మా దేశం గొప్ప అంటే ఎలా చెప్తాం? ఈ రోజుల్లో ఎలా చెప్తామంటే, సాధారణంగా మీ ఏరియా గొప్ప, మా ఏరియా గొప్ప, మీ టీం గొప్ప, మా టీం గొప్ప ఎలా చెప్తాం? మా టీంలో పలానా వాడు ఉన్నాడు, లేకపోతే మీ టీంలో ఎవరున్నారు, అలా మాట్లాడుకుంటాం కదా. సేమ్ అదే విధంగా ఈ పాత నిబంధన కల్చర్లో ఎలా మాట్లాడుకునే వాళ్ళంటే, మీ దేశం గొప్ప, మా దేశం గొప్ప అంటే
మా దేశంలో పెద్ద నదులు ఉంటాయి అంటారు. వాళ్ళు అంటారు, "ఓ, మీ దేశంలో ఎంత పెద్ద నది ఉంది?" మా దేశంలో మా దేశానికి సమృద్ధినిచ్చే నది ఉంది అంటారు. ఇప్పుడు అవతలోడు కూడా చెప్పాలా, మరి మా దేశంలో ఇంకా పెద్ద నది ఉందిరా. అట్లా వీళ్ళ దేశాలని పోల్చుకుంటూ వాదించుకుంటారు. అలా వాదించుకునే విధానంలో ఈ ఎదోము దేశం ఏంటిదన్నా, ఇదిగోండి ఈ ఎదోము దేశం ఉందే, ఈ దేశంలో పర్వతాలు చాలా పెద్దగా ఉంటాయి. ఏముంటాయన్నా? వెరీ బిగ్ మౌంటైన్స్ అన్నమాట. సో ఈ దేశం మీదకి ఎవరైనా అటాక్ చేయాలంటే, ఈ దేశం మీదకి ఎవరైనా యుద్ధానికి రావాలంటే ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు సాధ్యం కాదు? పర్వతాల మీద ఉంటుందన్నమాట ఆ పట్టణం. అంటే ఇది మనం పూర్తిగా పాత నిబంధన కల్చర్లోకి, ఓల్డ్ సిస్టమ్స్లోకి వెళ్ళిపోవాలి. ఒక పట్టణం ఒక పెద్ద కొండ మీద ఉందనుకోండి, ఆ కొండ మీద ఉన్న పట్టణం దగ్గరికి ఒక శత్రువు ఎక్కి వెళ్ళి యుద్ధం చేసి జయించి దాన్ని కూలగొట్టుకొని రావటం ఎవరి వల్ల కాదు. అందుకని ఈ సేయూరు లేకపోతే ఈ ఎదోము అనే దేశాన్ని సేయీరు పట్టణం అంటారు, లేకపోతే సేయూరు మన్యం అంటారు. మీకెలా తెలుసు అన్నా? మీకెలా తెలుసు మరి అన్నా? చూడండి, మరి ఆదికాండ గ్రంథంలో ఆ సేయూరు మన్యం ఎదోము పట్టణం ఇవన్నీ ఒకటా కాదా అని మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం? ఆదికాండ గ్రంథం 33వ అధ్యాయం చూడండి. ఆదికాండ గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదామా? లేకపోతే 14 చదవండి అన్న ప్లీజ్. 14. ఇది యాకోబు భక్తుడు ఎక్కడి నుంచన్నా? ఎస్, ఈ కాన్వర్జేషన్ మనం నేనే వేసా బాబు, తీసేస్తాం మళ్ళీ. ఈ కాన్వర్జేషన్ యాకోబు దైవభక్తుడు ఏశావును కలుసుకున్నాడు. ఎక్కడ కలుసుకున్నాడన్నా? యాకోబు వాళ్ళ మామగారైన లాబాను ఇంటి దగ్గర నుంచి వెనక్కి వచ్చాడు. వాళ్ళ అన్నయ్య ఏశావుని ఫస్ట్ టైం కలుసుకున్నాడు. వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు జరిగినటువంటి సంభాషణ చదవండి అన్న ప్లీజ్. 14. యాకోబు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతూ అంటున్నాడు, నా ప్రభు దయచేసి ఏశావుతో యాకోబు అంటున్నాడు, నేను నా ప్రభు నొద్దకు, ప్రభు అంటే వాళ్ళ అన్నయ్యనే, అంత భయపడిపోయాడు. అప్పుడు యాకోబు చాలా భయపడిపోయి వాళ్ళ అన్నయ్యని అంటున్నాడు, నా ప్రభువు అంటే వాళ్ళ అన్నయ్యనే సంబోధిస్తూ అంటున్నాడు, నేను నీ దగ్గరికి సేయూరునకు వచ్చు వరకు నా ముందర ఉన్న మందలు నడువగలిగిన కొలది, ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వస్తాను అని యాకోబు వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు. అప్పుడు ఏశావు ఏమన్నాడు? నీకిష్టమైతే చెప్తే, యాకోబు అంటాడు, అది అక్కర్లేదు, అదేం అవసరం లేదు, నా ప్రభు కటాక్షం నీ మీద ఉండనిమ్ము అని అన్నాడు. అన్నప్పుడు ఆ దినమున ఏశావు తన త్రోవను ఎక్కడికి వెళ్ళిపోయాడంటనా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ క్రింద మాటలు మీరు చదువుకుంటా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాడంటనా? ఇదిగోండి సేయూరు. ఎదోము అంటే ఎవరు? ఏశావు పేరే ఎదోము. కాబట్టి ఈ ఏశావు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన ప్లేస్నే ఎదోము అంటారు. ఏశాము సంతానమే ఎదోమీయులు. ఏశావు సంతానం ఎదో. ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడికి. ఆ వెళ్ళిపోయిన ఏరియాని సేయూరు మన్యం అంటారు, లేకపోతే సేయూరు ఏరియా. ఆ సేయూరు ఏరియాలో పర్వతాలు పెద్దగా ఉంటాయి. మిల్లేనియంలో ప్రభు వచ్చినప్పుడు బోస్రాలో నుంచి వస్తాడు అని చెప్పాడు కదనా, అది ఏశావు మన్యంలో నుంచి అనమాట. అంటే ఆయన యుద్ధాన్ని గెలిచి ఆ హర్మెగెద్దోన్ యుద్ధంలో మొత్తాన్ని కూలగొడతాడనమాట.
సరే, దాని సంగతి మనం తర్వాత చూద్దాంలేండి. ఇప్పుడు ఈ సేయూరు మన్యములో ఉన్న పర్వతాల పైన ఉన్న ఎదోమీయులు అనుకుంటున్నారు, మా దగ్గరికి ఏ శత్రువు రాలేడు, మా మీదకి ఎవ్వరు యుద్ధానికి రాలేరు అని సేయూరు యొక్క పర్వతాలు అతిశయపడతా ఉన్నాయి. ఎలాంటి అతిశయపడుతున్నాయంటే, మేము చాలా ఎత్తులో ఉంటాం, మమ్మల్ని ఎవ్వరూ కోల్చలేరు, మా దగ్గరికి ఏ శత్రువు రాలేరు, నంబర్ 1. మాత్రమే కాకుండా ఇదిగో ఈ ఏరియాలో ఉండే ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఎవరిది ఏరియా అన్న? ఎవరిది ఏరియా? యూదులది. యూదుల ఏరియా ఇది. కనాను దేశం అంతా యూదులు ఉంటారు. యూదుల దేవుడు ఎవరు? దేవుడైన యెహోవా, జీవము గల దేవుడు. ఇప్పుడు ఈ సేయూరు పర్వతం అనుకుంటుందంట, ఏయ్ ఇశ్రాయేల్ దేశంలో ఉండే పర్వతాలారా, మీకు అర్థమవుతుందా సంభాషణ? ఏయ్ ఇశ్రాయేల్ దేశంలో ఉండే యెహోవా పర్వతములారా, దేవుని పర్వతము పైన ఇశ్రాయేలు దేశంలో ఇదిగో ఇక్కడ ఉంటది యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణంలో పర్వతము పైన దేవుని మందిరం ఉంటది. ఇప్పుడు ఈ ఎదోమీయులు అనుకుంటున్నారు, ఎదోము దేశంలో ఉండే సేయూరు పర్వతాలు ఇలా అనుకుంటేట, యెహోవా పర్వతాలు మాకు లోబడతాయి. మీకు అర్థమైందా? దేవుని పర్వతం ఎంత హైట్ ఉంటే మాకేంటి, మేము దానికంటే ఎక్కువ హైట్ ఉన్నాం అని ఎదోము యొక్క పర్వతం, ఎదోము దేశంలో ఉండే సేయూరు పర్వతాలు అతిశయపడుతున్నాయి. మాత్రమే కాదు, అతిశయం ఎలా పడుతున్నారో తెలుసా? ఆ మాటలు మీరు చదివి ఉంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండుంటుంది. అందుకని నేను చదవమన్నాను. 35, 35వ అధ్యాయం, 36వ అధ్యాయం, 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. సేయూరు పర్వతం ఇలా అనుకుంటుందంట అన్న, చూస్తారా? చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఆ మాటలు, వాళ్ళు ఏమనుకుంటున్నారో. 35వ అధ్యాయం చదవండి, నేను చెప్తాను వచనం. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం చూడండి. 35వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 10. యెహోవా అక్కడ నుండినను. వీళ్ళు అనుకుంటున్నారు, ఎవరాళ్ళు? సేయూరు పర్వతం ఇలా అనుకుంటుందంట, యెహోవా అక్కడ ఉండినను ఆ రెండు జనములను, ఆ రెండు జనములను, ఆ రెండు దేశములను, ఆ రెండు దేశములను మనవే. ఎవరి మనవే అంటే ఈ సేయూరు పర్వతం అనుకుంటుందంట, ఒకవేళ దేవుడు అక్కడ ఉన్నా, దేవుడే ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని ఆయన ఏలుతున్నా, ఆయనే పరిపాలన చేస్తున్నా, అక్కడుండే రెండు జనములు ఎవరు? రెండు జనాలు ఎవరన్నా? రెండు జనాలమ్మా. ఇశ్రాయేల్ దేశంలో రెండు జనాలు ఉంటారు. ఎవరాళ్ళు? ఉత్తరం వైపు ఉండే ఇశ్రాయేలీలు, దక్షిణం వైపు ఉండే యూదులు. ఈ రెండు జనాలు ఎవరోళ్ళు? మా వాళ్ళు కాదా, మేం కాదా వాళ్ళని పరిపాలించేది, మేమే వాళ్ళని రూల్ చేసేది, వాళ్ళు మా కిందే ఉంటారు. యెహోవా ఉన్నా కానీ, దేవుడు వాళ్ళకి దేవుని ప్రజలైనా కానీ వాళ్ళు మా కిందే ఉండేది. చదవండి అన్న. ఆ రెండు దేశములను మనవే. ఆ రెండు దేశములు మనవే. అక్కడ మనము వాటిని స్వాధీనపరుచుకుందాము రండని అనుకుంటివే. నువ్వు అనుకుంటున్నావే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను. ఎవరు పగబట్టింది? ఎవరంట? నీవు చూపిన, నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పున, క్రోధము చొప్పున నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును. అన్న, ఆ సంభాషణ మీకు అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడంటే, చాలా బాగుంటాయి ఈ మాటలు, మనం స్లోగా చదివితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇగో ఈ ఎదోము అనుకుంటున్నాడంట, ఈ ఏరియాలో దేవుడైన యెహోవా ఉన్నా కానీ రెండు జనాలు ఉంటారు, రెండు ప్రజలు ఉంటారు. పైన నార్త్లో 10 గోత్రాల ఇశ్రాయేలీల వాళ్ళు ఉంటారు, కింద సౌత్లో 2 గోత్రాల యూదులు ఉంటారు.
ఈ రెండు జనములు, ఈ రెండు దేశాలు మనయే కదా, మనమే కదా వాళ్ళని లోపరుచుకొని శాసించి మనమే కదా పట్టుకునేది. మాత్రమే కాకుండా అలా మనం రూల్ చేస్తామని చెప్పుకుంటుంటే దేవుడు ఈ ఎదోముతో అంటున్నాడు. ఎదోముతో ఏమంటున్నాడంటే, నీవు వారి మీద పట్టిన పగ. అంటే ఇశ్రాయేలీల్ని దేవుడు శిక్షిస్తున్నాడు. శిక్షిస్తున్నప్పుడు ఈ ఎదోము ఏం చేస్తున్నాడంటే శత్రువుకి సహాయం చేస్తున్నాడు. శత్రువుకి సహాయం చేసి ఈ యూదులైన దేవుని పిల్లల మీద పగబట్టి కోపం పట్టించుకొని దేవుని పిల్లలు ఎక్కువగా శ్రమ పడటానికి వీడు సహాయం చేస్తున్నాడు శత్రువులకి. అనా అక్కడ కాంటెక్స్ట్ అదనమాట, వీడు హెల్ప్ చేస్తున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను నీ పని పడతా. ఎవరి పని? ఎదోము పని. దేవుడు అంటున్నాడు, మన భాషలో చెప్పాలంటే నీ తిక్క నేను కుదిరిస్తా. నువ్వు నా ప్రజలైనటువంటి వాళ్ళకి పగబట్టి కక్ష పట్టి నేను వాళ్ళని శిక్షిస్తున్నప్పుడు నీకు ఆనందం కలిగింది కదా, నీ సంగతి నేను చూస్తా. ఓకే, చదవండి అన్న. ఇంకా నేను నీ స్వాధీనపరుచుకుందరని అనుకుంటే 12వ వచనం చదువుదాం. అవి పాడైపోయినవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీయు యెహోవానగు నాకు వినబడనని నీవు తెలుసుకొందువు. ఎదోము ఎలా మాట్లాడుతుందంటన్నా 13వ వచనం, పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారంగా ఆడిన మాటలు వినబడ్డాయి నాకు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా 15వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి, ఇశ్రాయేలీల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి కదా, నీకును ఆ ప్రకారముగానే చేసేద్దాం, అలాగే నేను చేస్తా. శేయూరు పర్వతమా నీవు పాడవుదు, నువ్వు పాడైపోతావు. ఏదోము దేశము యావత్తును పాడైపోయిద్ది. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైందా అమ్మా? ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే దేవుడు ఏ కార్యక్రమాన్ని చేయటానికి మొదలు పెడుతున్నాడు అంటే ఎదోమును శిక్షించటం, ఇశ్రాయేలీల్ని తిరిగి దీవించటం. అన్నా ఆనందరావు అన్న అర్థమవుతున్నాయి కదా? దేవుడు ఏం మాట పలుకుతున్నాడంటే యెహెజ్కేలు 35 నుంచి, నా పిల్లలైన ఇశ్రాయేల్ని నేను ఇప్పటిదాకా శిక్షించా, వాళ్ళని శిక్షిస్తా ఉంటే వీడు ఆనందపడుతున్నాడు, వీడు సహాయం చేస్తున్నాడు, వీడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు శత్రువుకి. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇక్కడి నుంచి నేను నా ప్రజల మీద దయ చూపించటం మొదలు పెడతాను. నా ప్రజల మీద దయ చూపించటం మొదలు పెట్టే విధానం ఎట్లా ఉందంటే, ఇదిగో ఇక్కడ శత్రువులు ఇశ్రాయేలు దేశంలో విడిచి వెళ్ళిన పర్వతాలు. ఒక శత్రువు, పాత రోజుల్లో శత్రువు ఒక దేశం మీదకి వచ్చాడంటే చెట్లు చేమలు అవన్నీ ఏం చేస్తాడన్నా? నరికేస్తాడు. బిల్డింగ్స్ని కూలగొడతారు. బిల్డింగ్స్ ఉండే కాదు అప్పుడు. ప్రత్యేకంగా ఆ పాత రోజుల్లో ఒక దేశాన్ని నాశనం చేయటం అంటే వాళ్ళ ద్రాక్ష తోటలు, వాళ్ళ ఒలివ చెట్లు, వాళ్ళ విలువైనటువంటి సంపదగా చెప్పుకునే పొలాలు పంటల్ని పాడు చేయటం, వ్యవసాయపు పంటని పాడు చేయటం. 2 వాళ్ళ పశు సంపదని పాడు చేయటం. 3 వాళ్ళ దగ్గరుండే విలువైన వస్తువుల్ని, బంగారం లాంటివి, వస్త్రాలు లాంటివి, అలాంటి వాటిని దోచుకోవటం. ఆ రోజుల్లో నష్టం చేయటం అంటే అదే. ఇంక అంతకుమించి పెద్దది. ఆ రోజుల్లో బిల్డింగ్లు ఉండే కాదు, అందుకని బిల్డింగ్లు కూలగొడటం అయి ఉండే కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇశ్రాయేలు దేశంలో శత్రువు వచ్చాడు, అన్ని కూలగొట్టాడు, నష్టం చేసాడు, వెళ్ళిపోతే మిగిలిన పర్వతాలు ఉన్నాయే, వాగులు, పర్వతాలు, నదులు,
ప్రజలందరూ వెళ్ళిపోయారు, చెర తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. మిగిలిపోయిన పర్వతాలు అవి ఒంటరిగా మనుషులందరినీ పోగొట్టుకున్నవిగా వాటితో మాట్లాడుతున్నట్టు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మిగిలిపోయిన నా వాగుల్లారా, నా పర్వతాల్లారా, నా నా అంటే వాళ్ళంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారే, అలా శేషించినటువంటి పర్వతాలతో, ఇశ్రాయేలు పర్వతంతో దేవుడు మాట్లాడుతున్నాడు. 36వ అధ్యాయం చదువుతారన్నా? 36లో మనం చదువుదాం, చూడండి. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఎవరితో అంట? చూడండి, విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి 4వ వచనం. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోను. అది చాలా మంది అపహాస్య అంటే, రే ఈయన చూడండిరా, ఈ శత్రువు ఈయన్ని కోలగొట్టేశాడరా అని ఆ పర్వతాలను చూసి నవ్వుకున్నారు. ఎవరు నవ్వుకున్నారు? శత్రువు నవ్వాడు. ఎవరిని చూసి? యెరూషలేములో ఉన్న పర్వతాలను చూసి నవ్వుకున్నారు. అలా విడవబడిన పర్వతాలను చూసి నవ్వుకున్న పర్వతాలతో అపహాస్యాస్పదంగా మీరు విడవబడ్డారు కదా, అయితే ఇప్పుడు మీరు నా మాట వినండి అంటున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు అన్న వాళ్ళతో? అపహాస్యాస్పదముగా విడవబడిన పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ, పాడైన స్థలములతోనూ, నిర్జనమైన పట్టణములతోనూ ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై. ఈ మాట గమనించండి. సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్యమని దాని స్వాధీనపరుచుకునిన ఏదోమీయులందరిని బట్టి, శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనం ఎత్తి పర్వతములతోనూ, చెప్పండి అంటున్నాడు. పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. చెప్పండి. ఏం మాట అంటే? చాలనా? ఏం మాట అంటే 8వ వచనం చూడండి, 36:8. ఏం మాట చెప్పాలా? ఇశ్రాయేలు పర్వతములారా, ఇంకా కొంతకాలమునకు ఇశ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించెదరు. నేను మీ పక్షమున ఉన్నాను. నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపచేస్తాను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. థ్యాంక్ యూ అన్న. చాలా దివ్యమైన మాటలు అక్కడ ఉంటాయి. ఏమని చెప్తున్నాడంటే ప్రభువు, అమ్మా, ఈ సేయూరు గురించి అర్థం చేసుకోవటానికి నేను ఈ మ్యాప్ పెట్టాను. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? ఎదోము కింద ఉంటాడు అంటే సేయూరు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇక్కడ విడువబడిన లోయలు పర్వతాలతో అంటున్నాడు, నేను మీ పక్షం వహిస్తాను, నేను మీతో ఉంటాను, సేయూరును ఓడిస్తాను, మీకు విజయాన్ని ఇస్తాను. మీకు విజయాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన ప్రజలు ఉంటారు కదా. ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన ప్రజలు? ఇక్కడ ఈ దేశాన్ని వదిలిపెట్టి విడిచిపెట్టి చాలామంది మరి శత్రువులు వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోయారు కదా. ఆ చెర పట్టుకొని పోబడిన ప్రజలందరినీ దేవుడు ఏమంటున్నాడు? నేను మళ్ళీ తిరిగి తెస్తాను. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. క్షమించండి, మాటకు లైట్ వేసి తీస్తున్నందుకు నాకే అన్కంఫర్టబుల్గా ఉంది. ప్రభు ఏమంటున్నాడంటే, ఈ నా ప్రజలను నేను మళ్ళీ వెనక్కి తెస్తాను.
ఈ కార్యక్రమాన్ని ఏమంటారంటే, నేను తిరిగి వాళ్ళని పునరుద్ధరిస్తాను, తిరిగి వాళ్ళ జీవితాలని కడతాను. నేను శిక్షించాను, కానీ వాళ్ళని మళ్ళీ నేను తిరిగి కడతాను. ఎప్పుడు కడతావు? ఒక కాలం వచ్చిద్ది, ఒక సమయం వచ్చిద్ది. అప్పుడు ఈ ఎదోమీయులను శిక్షించటం, నా ప్రజలను తిరిగి వెనక్కి తీసుకురావటం, పాడైపోయిన నా పట్టణాలని, పాడైపోయినటువంటి ఇశ్రాయేలు పర్వతాలని నేను తిరిగి నిర్మాణం చేస్తా, నా ప్రజలను వెనక్కి తెస్తా. దీన్ని ఏమంటారంటే దేవుని యొక్క కృపా కార్యక్రమం. ఓకే, ఆయన శిక్షించటం, శిక్షించబడిన తర్వాత ఆయన ప్రజలను వెనక్కి తీసుకురావటాన్ని, ఆయన కృపతో వాళ్ళని పునరుద్ధరించే కార్యక్రమాన్ని దేవుడు చేస్తాను. అలాగ దేవుడు తన ప్రజలను తిరిగి కడతాడు, కృపతో వాళ్ళని వెనక్కి తెస్తాడు. ఇలాంటి ఒక యుగం వచ్చిద్ది, ఇలాంటి ఒక సమయం వచ్చిద్ది, ఇలాంటి ఒక కార్యక్రమాన్ని దేవుడు భవిష్యత్తులో చేస్తాడు అని యెహెజ్కేలు చెప్తున్నాడు. యెహెజ్కేలులో చెప్పిన మాటని యూదులు ఎదురు చూస్తున్నారు. ఏమని ఎదురు చూస్తున్నారంటే, దేవుడు మమ్మల్ని శిక్షించాడు, అందరిలో చెదరగొట్టేశాడు, ఎదోమీయులు మా దేశం మీద అతిశయపడుతున్నారు, మా చుట్టూ ఉన్న శత్రువులు మా మీద గొప్పగా చెప్పుకుంటూ మమ్మల్ని అపహాస్య ఆస్పదంగా చూస్తున్నారు. కానీ మా దేవుడు మా మీద కృప చూపిస్తాడు. ఒక రోజున మా దేవుడు మా మీద దయ చూపించి మా ప్రజలను వెనక్కి తెస్తాడు, మా దేశాన్ని మా చేతికిస్తాడు, మేము కోల్పోయిన రాజ్యాన్ని మాకు వెనక్కిస్తాడు. అది భవిష్యత్తులో జరిగిద్ది, అది భవిష్యత్తులో జరిగిద్ది అన్న. చదవండి, 36వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా, 36వ అధ్యాయంలో మనం ఉన్నాము. ఆ దేశాన్ని గురించి, ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఏమనుకుంటారంటే 13వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభువగు యెహోవా సెలవిచ్చినది 36:13 చదువుతున్నాడు. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా నీవు మనుషులను భక్షించు దానవు. దేశమా అంటే ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నమాట. నీవు మనుషులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే, అని జనులు నిన్ను గురించి చెప్పుకుంటున్నారు కదా. నీవు మనుషులను భక్షింపవు, కానీ నేను నిన్ను పునరుద్ధరించినప్పుడు, రెస్టోర్ చేసినప్పుడు నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకు ఇక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు, జనమున వలన కలుగు అవమానాన్ని నువ్విక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయకయుందువు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అన్న. పుత్రహీనులుగా చేయకయుందువు అని అక్కడ 1 అని నెంబర్ వేసి కింద ఏమన్నాడు, కూల చేయక. అంటే దాని అర్థం ఏంటన్నా? ఇది చాలా అంటే ఈ ఇశ్రాయేలు దేశాన్ని గురించి, ఇదిగో ఈ ఇశ్రాయేల్ దేశాన్ని గురించి శత్రువులు అనుకుంటున్నారంట, ఈ దేశం, ఈ ఇశ్రాయేలు దేశం, దానికి ఒక పేరు పెట్టారంట. ఏం పేరన్నా? ఇది తన పిల్లల్ని ఏం చేసిద్ది? భక్షించిద్ది. ఎందుకన్నారన్నా? ఎందుకు ఆ మాట పెట్టారు? ఎందుకు ఆ పేరు పెట్టారు? ఎందుకు ఆ పేరు పెట్టారంటే, ఈ ఇశ్రాయేల్ దేశం మీదకి మాటకి శత్రువులు వస్తారు. ఎవరెవరు ఉన్నారన్న శత్రువులు? అది ఇదిగో చూడండి, ఇక్కడేమో అమాలేకులు, మాట్లాడితే అమాలేకులు యుద్ధానికి వస్తారు. తర్వాత ఇక్కడ ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారు, లేకపోతే ఎదోమీలు యుద్ధానికి వస్తారు, లేకపోతే మోయాబీలు వస్తారు, లేకపోతే అమ్మోనీలు. ఈ పైన అమ్మోరీలు ఉంటారు, వాళ్ళు వస్తారు. ఈ కిందన ఇక్కడ మిద్యానీలు ఉంటారు. గిద్యోను గారు యుద్ధం చేశాడు కదా, ఎదోము కింద ఉంటారన్నమాట, ఇక్కడ ఉంటారు మిద్యానీలు, వీళ్ళు వస్తారు.
ఎప్పుడు చూసినా కానీ ఎవరో ఒకళ్ళు శత్రువులు దీని మీదకి యుద్ధానికి వస్తానే ఉంటారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, దీనిలో ఉండే ఇశ్రాయేలు దేశంలో ఉండే పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని, పెద్దోళ్ళందరినీ చెరపట్టుకుపోతారు, పిల్లల్ని కూడా చంపేస్తారు. కానీ అడుగు పొడుగు కొంతమంది మిగిలిపోతారు కదా, ఆ మిగిలిపోయిన వాళ్ళ మీదకి తెగులు వచ్చింది. తెగులు అంటే అనారోగ్యం. వార్ జరిగేసిన తర్వాత, అంటే యుద్ధం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇక భోజనం లేక కరువు వచ్చి, కరువుకి జనాలు చచ్చిపోతాయి. ఇప్పుడు గాజా స్ట్రిప్లో జరుగుతుంది చూడండి. అప్పుడు ఆ దేశాన్ని గురించి జనులందరూ చెప్పుకునే మాట ఏంటంటే, అరే ఆ ఏరియాలో ఆ ప్లేస్ ఎలాంటిదంటే తన సొంత పిల్లల్ని ఏం చేసిద్ది, మింగేసిద్దిరా. అదొక మాట. తిని భక్షించేసిద్దంటే ఆ ఏరియాలో పిల్లలు ఉన్నారంటే ఆ ల్యాండ్, ఆ ప్లేస్ తినేసిద్దిరా, అంటే చచ్చిపోతారా పిల్లలు, బతకర్రా అని ఇశ్రాయేలు దేశానికి ఒక పేరుంది. మీకు అర్థం ఉందన్నా? దేవుడు అంటున్నాడు ఆ మాట. ఈ నా ప్రజలైన ఇశ్రాయేలు గురించి, ఈ దేశాన్ని గురించి శత్రువులు అనుకుంటున్నారు, ఇశ్రాయేలు దేశము ప్రజల తన బిడ్డల్ని భక్షించిద్ది, అక్కడుండే చిన్నపిల్లల్ని ఆ దేశమే తల్లే తినేసినట్టుగా. మన బేతెస్తాలో ఆ మధ్యన మన మందిరం దగ్గర ఇల్లు కట్టే దగ్గర నాపరాళ్ళు కింద పడి 2 చిన్నపిల్లలు చనిపోయారు. మీకు గుర్తున్నారా బాబు? 2 చిన్నపిల్లలు చనిపోయారు. తర్వాత మేము వెళ్ళాము. అక్కడ ఆ పిల్లలు చనిపోయిన ఆ రక్తం దగ్గరే మేము నిలబడి ప్రార్థన చేసి, అమ్మ భయపడకండి అంటే, అసలు ఆ రాళ్ళను తీయటానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోలే. అప్పుడు వాళ్ళ అమ్మ మాతో చెప్తుంది, అయ్యా అందరూ మమ్మల్ని ఏమన్నారంటే, అదేంటిది, ఏదో ఒక పేరు చెప్పిందమ్మ, వచ్చి నీ పిల్లల్ని మింగేసిందమ్మా. ఏంటిదంట? గాలి ఏదో ఒక చిన్న వర్డ్ చెప్పింది అనమాట. చెప్పి ఇదిగో నీ పిల్లల్ని ఇక్కడ ఏం చేసిందంట, మింగేసిందంట. పిల్లల్ని మింగేసింది కాబట్టి ఈ ప్లేస్లో వాళ్ళు అసలు ఆ పడిపోయిన రాళ్ళను కూడా తీలా. ఐ థింక్ నాతో పాటు మరి మోహన్ అన్న వీళ్ళందరూ ఉన్నట్టున్నారు. మేమందరం ఆ రాళ్ళను తీసి వాటన్నిటినీ చక్కగా చేసి, అట్లా ఏం లేదు అదొక నానుడు అనమాట, అదొక మాట అనమాట. అంటే అక్కడ పిల్లలు చనిపోతారు అంటే సాధారణంగా ఏమనుకుంటున్నారంటే, ఈ ఏరియాలో ఉండే పరిస్థితి ఏంటంటే ఈ దేశమే ఆ పిల్లల్ని మింగేస్తుందండి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, చెదరిపోయిన ప్రజలు మళ్ళీ వస్తారు, నువ్వు నీ పిల్లల్ని మింగేస్తావు అనే పేరుంది కదా, ఇక నెవర్ నీకు ఇంకా పేరు ఉండదు. నీలో ఉన్న పిల్లల్ని ఇది భక్షించిద్ది, తినేస్తుంది ఈ ల్యాండ్, ఈ ప్రదేశం అని నిన్ను గురించి ఇంకెప్పుడు అనుకోరు. దాన్ని ఏమంటారంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీల పరిస్థితిని నేను తిరిగి నిర్మాణం చేస్తా, తిరిగి కడతా, వాళ్ళని మళ్ళీ బాగు చేస్తా, వాళ్ళ జీవితాల్లో కృపతో వాళ్ళని మళ్ళీ తిరిగి నా వ్యక్తులుగా మార్చుకుంటా. ఇది దేవుడు భవిష్యత్తులో చేస్తాడు అని యెహెజ్కేలు ప్రవచనం చెప్తున్నాడు. ఓకే, 36లో. అయితే 36లో ఎందుకు దేవుడికి ఇంత కోపం వచ్చింది? ఈ ఇశ్రాయేలు పట్టణాల పైన, ఇశ్రాయేలు దేశం పైన దేవుడికి ఎందుకు ఇంత కోపం వచ్చింది అంటే, ప్రభువే చెప్పాడు, ఈ దేశాన్ని నేను ఇలా శిక్షించాను, నా ప్రజలని ఎందుకు శిక్షించానంటే, వీళ్ళు నరహత్య చేయటం, వ్యభిచారం చేయటం, విగ్రహాలను పూజించటం, ఇట్లాంటి దుర్మార్గపు అన్యాయం చేయటం, దౌర్జన్యం చేయటం, ఈ పనులు చేశారు కాబట్టి నేను వాళ్ళని శిక్షించాను. కానీ వాళ్ళని నా వైపు తిప్పుకోవటానికి నేనొక ప్రోగ్రాం చేస్తున్నాను, నేనొక ప్రణాళిక చేస్తున్నాను. ఆ ప్రణాళిక ఏమిటంటే, ఇప్పుడు మనం చదవాలా. ఏంటన్నా? ఇప్పుడు మనం చదవాలా. ఏం ప్రోగ్రాం చేస్తున్నాడు ప్రభు? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి 22వ వచనం,
కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము. ఉమ్, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఉమ్. ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తం కాదు గాని ఉమ్. అన్యజనుల్లో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము, నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని ఈ మాట గమనించండి, నేను చేయబోవు దానిని చేదును. నేను ఒక ప్రోగ్రాం చేయబోతున్నాను, నేను ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాను. ఏంటిది ఆయన చేయబోతున్న కార్యక్రమం ఏంటిది అంటే అన్న 25వ వచనం చదువుదాం. 25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ నేను జలము చల్లుదును. మీ మీద శుద్ధ జలము చల్లుదును. చల్లుదును. మీ విగ్రహముల వలన మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను అన్న. తర్వాత 26, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి, నా ఆత్మను మీ అందు ఉంచి, నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా జనులై ఉందురు. ఈ మాట గమనించండి, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. నేను మీ దేవుడనై ఉందును. చాలన్నా, చాలు 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 అమ్మా. ఈ మాట గమనించారా? మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. ఓకే, నేను మీ దేవుడనై ఉంటాను, మీరు నా జనులై ఉంటారు. 27:1 చదివారా? క్షమించండి, 27వ వచనం, 36వ అధ్యాయం 27వ వచనం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారి గాను. చాలు బాబు, ఇప్పుడు మనం ఆ ఓల్డ్ స్లైడ్స్కి వెళ్దాం. అమ్మా, ఇక్కడ దేవుడు ఈ ప్రజలను తిరిగి ఆయన వైపు తిప్పుకోవటంలో, వాళ్ళని పునరుద్ధరించటానికి చేయబోయే ఆ కార్యక్రమంను ఎలా తాను అని చెప్పాడు. ఎలా చేస్తాడంట? మీకు కలిగిన అపవిత్రతను నేను తొలగిస్తాను. ఎలా తొలగిస్తానంటే మీ మీద శుద్ధ జలాన్ని పోస్తాను, మీకు క్రొత్త హృదయాన్ని ఇస్తాను. హృదయాన్ని మాత్రమే కాదు, మీ యందు నా ఆత్మని ఉంచుతాను. మీకు అర్థమవుతున్నాయి కదా? మీకు క్రొత్త హృదయాన్ని ఇస్తాను, ఆ తర్వాత మీకు నా ఆత్మను ఉంచుతాను. ఇలా చేయటం ద్వారా నా కార్యక్రమాన్ని మొదలు పెడతాను. మిమ్మల్ని తిరిగి పునరుద్ధరించే పరిచర్య పని ప్రవచనాత్మకమైన రీతిలో మిమ్మల్ని తిరిగి కట్టే ప్రాసెస్ని నేను ప్రారంభం ఎలా చేస్తానంటే, మీ హృదయం మారిద్ది, నా ఆత్మ మీలోకి వస్తాడు. నా ఆత్మ మీలో ఉండటం, మీ హృదయం మారటం, ఈ 2 ప్రక్రియల ద్వారా మీ జీవితాలు తిరిగి పునరుద్ధరించబడే యాక్టివిటీలోకి మీరు వస్తారు. ఎస్, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వచ్చామన్నమాట. నేను ఇవన్నీ మీకు చెప్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ మనం గమనిస్తే యెహెజ్కేలు 35-36 మనం చదవాలి. ఈ 36లో ఎదోము అనుకుంటుందంట. ఈ 36:1-15లో ఎదోము అంటే శత్రువు అనుకుంటున్నాడు. ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాధీనం అయిపోయినవి అన్న. ఇది మనం చదువుతారా? 36 మొదటి భాగంలోనే ఉంటుంది. ఎదోము అనుకుంటున్నటువంటి మాట, ఎదోము ఏమనుకుంటుందంటే 36:2 చదవండి. 36. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గూర్చి శత్రువులు చెప్పుకొనిరి. ఇశ్రాయేలుని గురించి శత్రువులు చెప్పుకుంటున్నారంట. చాలండి, దాని అర్థం ఏంటో నేను చెప్తాను, తర్వాత మీరు వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు మీకు బాగా అర్థమైద్ది. ఈ శత్రువులు అనుకుంటున్నారంట, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యమైపోయినవి అంటే దాని అర్థం ఏంటంటే, ప్రాచీనములైనవి అంటే ఎవరి అన్నా?
ప్రాచీనములైనవి అంటే ఓల్డ్ ప్రాపర్టీస్. ఎక్కడ ఓల్డ్ ప్రాపర్టీస్? ఇశ్రాయేలు దేశంలో ఉండే ఓల్డ్ ప్రాపర్టీస్. ఎవరి అయ్యి? ప్రాచీనములైన స్థలాలంటే దేవుడైన యెహోవా స్థాపించినటువంటి స్థలాలని ఇశ్రాయేలు దేశంలో పాత హెరిటేజ్ ల్యాండ్స్ అంటారనమాట. మా దేవుడు అక్కడ దిగాడు, మా ఇశ్రాయేలీలు, మా ప్రజలు మోషే సీనాయి పర్వతం మీద దేవుణ్ణి కలుసుకున్నాడు, అది మాకు చాలా ఇంపార్టెంట్. గెరిజీము పర్వతం మీద, ఏబాలు పర్వతం మీద మా ఆజ్ఞలు రాశాము, అవి మా ఇప్పుడు ఏదో అనుకుంటుంది వాళ్ళ దేవుడి యొక్క ప్రాచీన పర్వతాలు స్థలాలు మన ఓనర్షిప్ కిందకు వచ్చాయి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అలా అనుకుంటూ వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సేయూరు పర్వతానికి ఇశ్రాయేలు పర్వతానికి యుద్ధం జరుగుతున్నట్టుగా ఉన్న సంఘటనని మనం ఆల్రెడీ చూసాం. ఓకే, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే ఆ స్థలాలు మీరు తిరిగి పొందుకుంటారు, ప్రజలు తిరిగి వస్తారు, ఫలహీనమైన స్థితిని పోగొట్టుకొని ఫలభరితంగా మీరు మారతారు అని దేవుడు చెప్తున్నాడు. చెప్పి ఎలాగ మారుస్తాడంటనా, ఇదిగోండి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆ దేవుడు ఎలాగ వాళ్ళని పునరుద్ధరిస్తాడంటే ఆయన శుద్ధ జలముతో వాళ్ళని శుద్ధి చేస్తాడు, నూతనమైన ఆత్మను వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే అన్న, మీరు యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. మీరు గమనించాలి. ఇప్పుడు నూతన హృదయం, నూతన ఆత్మ, నూతన హృదయం, నూతన ఆత్మ. యెహెజ్కేలు చెప్తున్న మాట 11-19. లైట్ అయినా నా విధు అవసరం లేదు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు. గమనించండి, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసేస్తాను, వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అమ్మా, ఇక్కడ మీరు గమనించారా? రాతి గుండెను తీసేసి ఏం గుండె ఇస్తాడంట? మాంసపు అంటే న్యూ హార్ట్. న్యూ హార్ట్ ఇస్తాను, తర్వాత ఏక మనసు నూతనమైన ఆత్మనిస్తాను అన్నాడు కదా. అన్నాడా లేదా? చదివారు కదన్నా. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టి వారి యందు నూతన ఆత్మ పుట్టి ఆ మాట అన్నారు కదా. నూతన అంటే మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. దేవుడు యెహెజ్కేలు భక్తుడితో ఏమంటున్నాడంటే, ఐ విల్ గివ్ దెమ్ ఎ న్యూ హార్ట్ అండ్ ఎ న్యూ స్పిరిట్. ఒక క్రొత్త హృదయం, క్రొత్త ఆత్మనిస్తాను. ఎందుకు ఈ మాటలు నేను రాశానంటే, ఈ ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్ అయింది? రెస్టోరేషన్ ప్రోగ్రామ్, ఇశ్రాయేలీలు తిరిగి కట్టబడే ప్రోగ్రామ్. శత్రువు కూలిపోవటం, దేవుని పిల్లలు తిరిగి కట్టబడటం. ఈ కార్యక్రమం ఎట్లాగా ప్రారంభమైద్ది, ఎలాగా ఈ ప్రోగ్రామ్ మొదలైద్దంటే, పీపుల్ విల్ హ్యావ్ న్యూ హార్ట్ అండ్ పీపుల్ విల్ హ్యావ్ న్యూ స్పిరిట్. క్రొత్త దేవుని ఆత్మ నూతనమైన హృదయాన్ని పొందుకోవటం ద్వారా ప్రారంభమైద్ది. దానికి కొన్ని ఉదాహరణలు, రెఫరెన్సెస్. ఇదిగోండి, రాతి గుండ తీసేసి మాంసపు గుండె ఇస్తా అంటే కొత్త హార్ట్ ఇస్తా, నూతన ఆత్మను ఇస్తా అన్న. యెహెజ్కేలు 18:31 కూడా చదువుతారా? మీరు అక్కడ ఏమని రాశాడంటే నూతన బుద్ధి అన్నాడు. ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉంటే వాళ్ళు చూస్తే అక్కడ న్యూ స్పిరిట్ అని ఉంటుంది. చదవండి అన్న ప్లీజ్. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చు. నూతన బుద్ధి అని మన తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో న్యూ స్పిరిట్ అని ఉంటది అనమాట. అంటే మీరు గమనిస్తున్నారా, న్యూ హార్ట్ అండ్ న్యూ స్పిరిట్. యెహెజ్కేలు 37:14 ఇప్పుడు మనం అసలు చదివే అధ్యాయం, తర్వాత చూద్దాం దాన్ని. అక్కడ నా ఆత్మనిస్తాను అంటాడు. 39:29
నేను నా ఆత్మను కృమ్మరిస్తాను అంటాడు. యోవేలు 2వ అధ్యాయం కూడా సేమ్ హిస్టరీ. యోవేలు 2వ అధ్యాయంలో మీరు చూడండి అన్న ఒకసారి. యోవేలు 2వ అధ్యాయంలో ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో. యోవేలు పాత నిబంధనలో 754 పేజీ, చాప్టర్ చెప్తారు. 754 పేజీ యోవేలు గ్రంథం 32వ వచనం చదువుదామా. హీనుడగులు 32 యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో, ఇదిగోండి ఈ మాట గమనించండి, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. అదిగోండి సేమ్ అక్కడ ఏం చెప్పాడో ఇక్కడ కూడా అదే. మిగిలిపోయిన వాగులు, మిగిలిపోయిన కొండలు, శత్రువులు వదిలిపెట్టి వెళ్ళిపోగా ఉండిపోయిన వాళ్ళు అని అక్కడ యెహెజ్కేలులో అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? శేషించిన ప్రజలు. ఒక్కొక్కసారి అట్లా మాట్లాడతాడు అనమాట. బైబిల్ భాష ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎఫ్రాయిము అంటాడు. ఎఫ్రాయిము అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. హెడ్తో అంటే హెడ్షిప్, వాళ్ళ నాయకుడి పేరు పెట్టి చెప్తాడు అలాగా. సో అక్కడేమో వాగులు విడిచిపెట్టడం శేషించిన ప్రజలు అని దాని అర్థం యెహెజ్కేలులో. ఇక్కడ డైరెక్ట్గా చెప్పాడు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోగా శేషించబడిన నా ప్రజల గురించి నేను చెప్తున్నాను. ఏం చేస్తాడంటన్న వాళ్ళకి? వాళ్ళ మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. ఇదిగోండి యోవేలు గ్రంథం 2:28లో ఆ శేషించబడిన వాళ్ళని నా ఆత్మను కృమ్మరించి వాళ్ళని నేను ఎలా తిరిగి కడతానో ఆ కార్యక్రమాన్ని గురించి యోవేలు గ్రంథంలో మళ్ళీ చెప్తున్నాడు అన్నా. ఓకేనా? ఇప్పుడు ఇది దేవుని ప్రోగ్రాం. ఇది దేవుని ప్రోగ్రాం అయితే అన్నా, ఇది దేవుని ప్రోగ్రాం. యోవేలు గ్రంథంలో చెప్తున్నాడు క్రొత్త హృదయం నా ఆత్మను కృమ్మరించటం. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో అన్నాడు క్రొత్త హృదయం నా ఆత్మను కృమ్మరిస్తాను. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఈ కార్యక్రమం జరిగిద్ది. దేవుడు మా ప్రజలను శుద్ధి చేస్తాడు, క్రొత్త హృదయాన్ని ఇస్తాడు, ఆయన ఆత్మను మా మీద కృమ్మరిస్తాడు. ఇది ఎప్పుడు జరిగిద్ది? ఎప్పుడు జరిగిద్దంటే యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం 37వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనకి ఆ మాట ఉంటుంది కదా బాబు. చూడండి అన్న. మీరు చూడండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మనం బైబిల్లో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూడండి. తెరిచే ఉంచారా? 2వ వచనం చూద్దామా. 2వ వచనం, ఎండిపోయిన ఎముకలున్నాయి. చాలా ఫేమస్ అధ్యాయం ఇది, మనందరికీ బాగా పరిచయమైన అధ్యాయంగా ఉండాలి ఇది. దీనిలో 6వ వచనం నుంచి మనం చూద్దాం. 6 కప్పి మీకు నరములనిచ్చి, ఎండిపోయిన ఎముకలతో అంటున్నాడు, చర్మము కప్పి మీకు నరములనిచ్చు, మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, ఇప్పుడు భక్తుడైన యెహెజ్కేలు అంటున్నాడు, నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చాను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. 9
అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఊపిరి విడువుము అనగానే, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని సైన్యమై నిలిచి. అదంట విషయం. అమ్మ, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి నేను చెప్పడంలో ఫాస్ట్గా కానీ చదవటంలో అటు ఇటు మీ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అయితే నాకు తెలియదు. మరి అసలు విషయం ఏమిటంటే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకల లాంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలీలకి, ఓడిపోయిన ఇశ్రాయేలీలకి ప్రవక్త దేవుని వాక్కు ప్రవచించగానే నూతన హృదయం దేవుని ఆత్మ ద్వారా వాళ్ళని పునరుద్ధరించే కార్యక్రమం చేస్తాను అని ఆయన ప్రవచించి చెప్పిన మాట ఎలా నెరవేరిద్ది అంటే, ఇదిగో ప్రవక్త ఆ ఎండిపోయిన ఎముకలతో మాట పలికాడు. పలకగానే గడగడమని సౌండ్ వచ్చిందిట. సౌండ్ వచ్చి అన్ని నరాలు ఏకమయ్యాయి, కానీ జీవం లేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఊపిరి విడవగా. దీన్నే గాలి విడవటం, లేకపోతే దేవుని యొక్క శ్వాస అంటారు. గాడ్స్ బ్రెత్. దేవుడు శ్వాస, ఊపిరి విడువగా ఈ ఎముకలన్నీ ఏమైనాయి అంటనా? జీవం పొందుకున్నాయి. ఈ జీవం పొందుకుని ఆయన ధ్వని, లేకపోతే ఆయన వాయిస్ ద్వారా ఆయన గాలి విడువగా ఇవి జీవం పొందుకున్నాయి. గడగడమని సౌండ్ వచ్చింది. ఈయన ఇలా చేస్తాను అని చెప్పిన ఈ యాక్టివిటీ ఉందే, ఏ యాక్టివిటీ? పునరుద్ధరణ కార్యక్రమం ఉందే. ఆ పునరుద్ధరణ కార్యక్రమం అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభమయ్యింది. అమ్మ, మీకు అర్థమైందా? అర్థమైతే సంతోషమే. ఇశ్రాయేలీల్ని తిరిగి కట్టే పని, దేవుని పిల్లల్ని తిరిగి పునరుద్ధరించే పని ఆయన ఆత్మ ద్వారా నూతనమైన హృదయాన్ని ఇవ్వటం ద్వారా నేను చేస్తానన్నాడు. ఎలా చేస్తాడంటే, ఆయన శ్వాస విడవటం ద్వారా, లేకపోతే ఆయన నోట వచ్చే ఊపిరి ద్వారా ఆయన బిడ్డల్లోకి ఆయన జీవాత్మను ఊదినట్టుగా. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువు యెహెజ్కేలులో చేసినట్టుగా, ఆ గ్రంథంలో 37వ అధ్యాయంలో చేసినట్టుగా గాలి వీచిన సౌండ్, గడగడమని ఎముకలు సర్దుకొని వచ్చినట్టు లాంటి ధ్వని. అక్కడ ధ్వని వినిపించింది, ఇక్కడ ధ్వని వినిపించింది. అక్కడ గాలి వీచింది, ఇక్కడ గాలి వీచింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ గాలి దేవుని ఊపిరి, ఇక్కడ గాలి దేవుని ఊపిరి. ఊపిరి లేక శ్వాస అంటారు, గాడ్స్ బ్రెత్ అంటారనమాట. ఇప్పుడు మీరు గమనించండి, ఇదిగోండి, మానవుణ్ణి దేవుడు తయారు చేసినప్పుడు ఆ మానవుని యొక్క నాసికా రంధ్రాల్లో ఏమొచ్చిందన్న? జీవవాయువు ఆయన ఊదగా మానవుడు మనమేమయ్యాం? జాగ్రత్తగా గమనించండి. 2వ ఉదాహరణ, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:17, పేతురు రాసిన పత్రిక 1:20. లేఖనము దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన ప్రవక్తలు దైవావేశము వలన కలిగిన లేఖనములు అన్నాడు. దేవుని యొక్క ఊపిరి ఆయన బిడ్డలలో, ఆయన ప్రవక్తలలో ఉంచగా వాళ్ళ ద్వారా ప్రవచించబడిన వాక్యాలు లేఖనాలు. అంటే వాక్యములో దేవుని ఊపిరుంది.
ఇప్పుడు మనలో ఎలాగా జీవం కలిగిన మనుషులంగా మనం ఉన్నాం, అలాగా దేవుని లేఖనాల్లో ఏముంది? జీవము గల దేవుని వాక్యం అంటాం ఇప్పుడు మనం. అందుకే అమ్మా ఇంకది సేమ్ అదే విధానంలో ఇది జాగ్రత్తగా గమనించండి. సంఘము అని ఆయన ప్రారంభం చేస్తున్న విధానం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, దానికోసం అనే సంఘాన్ని ఏమంటారన్నా? జీవము కలిగిన. ఎందుకు? గాడ్ బ్రెత్డ్ ఇట్. ఒక సంఘాన్ని ఆయన శ్వాసతో ఆయన ప్రారంభం చేశాడు. ఓకే, గాలి లాంటి ధ్వని ఆయన ఊపిరి, అది గడగడ లాంటి ధ్వని ఆయన గాలి ఓదగా జరిగే పునరుద్ధరణ పని. అది అక్కడ ప్రవచించాడు యెహెజ్కేలులో, యోవేల్లో అలా జరిగిద్దని, శేషించబడిన వారికి ఇలా జరిగిద్దని అక్కడ ప్రవచించాడు. ఇక్కడ నెరవేరింది అని భక్తుడైన పేతురు లేచి నిలబడి వాక్యాన్ని ప్రకటించాడు. గాలి ధ్వని క్లియర్ అయిని. మరి అగ్ని నాలుకలు ఏంటి? అవి దైవ ప్రసన్నతను సూచించే అంశాలు. అగ్ని ఎక్కడ కనిపించినా దేవుడు అక్కడ ఉన్నాడు అని రుజువు కోసం కనిపించింది. అలాగా దేవుని ప్రసన్నత ఉన్నది అని చెప్పటం కోసం అగ్ని కనిపించింది. మరి నాలుకలేంటి? ఆయన వాక్శక్తినివ్వటం ద్వారా ఆయన ప్రవచించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు అనే సత్యం అక్కడ మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. గాలి, ఆయన ధ్వని, అందులో ఉన్నటువంటి వివరణ విధానం యెహెజ్కేలులో, యోవేలులో ప్రభు ప్రవచించిన మాట అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘానికి ఆయన ఊపిరి పోసి జీవాన్ని నింపి మానవ శరీరంలోకి జీవవాయువును ఓదగా మానవ శరీరం జీవాత్మ కలిగిందైనట్టుగా ఆయన శ్వాస ద్వారా లేఖనములు జీవము గల లేఖనాలుగా మార్చబడినట్టుగా సంఘము కూడా దేవుని యొక్క ఊపిరి ద్వారా జీవము కలిగిన సంఘంగా ప్రారంభమయ్యింది అనే సత్యాన్ని అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మనకి తెలియచేస్తుంది. మంచిది, ఎక్కడితో మన పాఠాన్ని ఆపుదాం. ప్రభు చిత్తమైతే మిగిలిన అంశాలు నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను క్లియర్గా చెప్పాను.